శ్రీనివాస క్షేత్రవాసాయ మజ్జననీనాథాయ భక్తవత్సలాయ నమః. తిరునిండ్రవూర్. తిరుమంగయ్యాళ్వార్ల వెంటపడి వారి చేత పాడించుకుని సంతృప్తి చెందిన భక్తవత్సల పెరుమాళ్ను పత్తరావి పెరుమాళ్లంటారు. అమ్మవారు ఎన్నై పెత్తత్తాయి అంటే మజ్జనని అన్నమాట. శ్రీనివాస విమానంలో ఉండే ఈ దంపతులను వరుణుడు దర్శించాడు. సముద్రరాజు వరుణుడు ప్రార్థిస్తే లక్ష్మీదేవి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుంది. ఆమె వెంటే కదా స్వామి ఉండేది. ఆ వరుణుడి కోరిక మేరకు అర్చామూర్తులుగా దర్శనమిస్తున్నారు. తిరు అంటే లక్ష్మి, నిండ్ర అంటే స్థిరంగా ఉండేది అని అర్థం. అందుకే ఇది తిరునిండ్రవూర్, స్థిరంగా ఉన్న ఊరైంది. ఒకనాడు తిరుమంగయ్యాళ్వారు దర్శించవచ్చినప్పుడు ఆలయం మూసి ఉంది. అసంతృప్తితో ఆళ్వారు 93వ దైన కడల్ మల్లై అంటే మహాబలిపురం వెళ్ళిపోయారు. ఇంతలో అమ్మవారు స్వామిని ఆళ్వారు పాడితే కదా మన స్థానం దివ్యదేశమయ్యేది, వెళ్ళి పాడించుకురండి అని ప్రేరేపించి పంపింది. స్వామి మహాబలిపురం వెళ్ళి అడిగితే ఒక పాట పాడిచ్చారు ఆళ్వారు. తిరిగి వచ్చి అమ్మవారితో ఇదే విషయం చెప్పాడు స్వామి. అమ్మ కోప్పడి, ఒక్కటేనా, ఇంకొక పాటైనా కోరండి అని పంపిందట. అప్పటికి ఆళ్వారు తిరుక్కన్నంగుడి 26వ దివ్యదేశానికి చేరిపోయారు. అక్కడికే స్వామి వెళ్ళి మరో పాట పాడించుకుని వచ్చి అమ్మవారికి చెప్పాడు. ఇది కూడా అమ్మవారి ఆధిపత్యాన్ని తెలిపే మరో దివ్యదేశం అన్నమాట. వీరిని ప్రార్థించి మహిళలు ఆధిపత్యాన్ని, మంచి సంపదలను పొందవచ్చు. సేవిద్దాం.